పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగినట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. బకాయి వేతనాలు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తారని హామీ ఇచ్చారని, వారి పదవీ కాలం పూర్తయ్యేలోపు ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు కుట్టుకూలి బకాయి వేతనాలు ఉన్నాయని, సరెండర్ లీవ్, ఎన్కోర్స్మెంట్ బకాయి వేతనాలు, దహన సంస్కార మట్టి ఖర్చులు, కోవిడ్, టాయిలెట్ కార్మికులకు బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరణ, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాలిపూడి శ్రీనివాస్, నిమ్మకాయల ఈశ్వరరావు, సురేష్, ప్రసాద్, భవానీ, కుమార్, శ్రావణి పాల్గొన్నారు. పర్మనెంట్ తక్షణమే, ఆప్కాస్ కార్మికులు పర్మనెంట్ తక్షణమే, కనీస వేతనం 26,000 రూపాయలు, కనీస వేతనం 26,000 రూపాయలు, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 రూపాయలు, ఆప్కాస్ కార్మికులు పర్మనెంట్, ఆప్కాస్ కార్మికులు పర్మనెంట్, పిఎఫ్ సంస్థల తక్షణమే, సంస్థల తక్షణమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ స్వతంత్ర సంఘాల ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగిపోతూ ఉంది. ప్రధానంగా మా డిమాండ్స్ ఇదివరకే మున్సిపల్ రంగానికి తెలియజేశాం. మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు 2 సార్లు పిలిచినా చర్చలు ఫలించలేదు. ఆప్కాస్ దీంట్లో ప్రధాన డిమాండ్స్ ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలి, గ్రాడ్యుటీ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాడ్యుటీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఆప్కాస్ సంబంధించిన దాంట్లో ఏదైనా సమస్య ఉంటే విజయవాడ తప్ప ఏ జిల్లాలోని కూడా కార్యాలయం లేదు, ఎక్కడికెక్కడికి కార్యాలయాలు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అలాగే పిఎఫ్ సంస్థ కాకినాడ నగరపాలక సంస్థ శానిటరీ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గుబ్బి శ్రీనివాసరావు మాట్లాడుతున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మె ప్రధానంగా ఆప్కాస్ వర్కర్స్కి అందరికీ కూడాను ఆనాడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షాన పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాం. ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడాను ఈ సమ్మె కొనసాగుతుందని, అలాగే స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ కింద పనిచేస్తున్న కార్మికులకు 4 నెలల బట్టి నుంచి జీతాలు ఇవ్వడం లేదు, ఆ జీతాలు కూడా ఇవ్వాలని, మరి సులభ కాంప్లెక్స్ టాయిలెట్ క్లీనర్స్ వర్కర్స్ కూడాను కనీస వేతనం 15,000 రూపాయలు, హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు కూడా ఇవ్వాలని కోరుచున్నాం. అలాగే